ఎలానో వచ్చేసారుగా, సబ్స్క్రైబ్ చేసేయండి. అదిగో అక్కడే లైక్ ఉందిగా, లైక్ కూడా కొట్టి పడేయండి. హలో పీపుల్, ఇప్పుడు నేను మీకు కాలేజ్ క్యాంపస్ టూర్ అంటే క్యాంపస్ మొత్తం మీకు చూపిస్తాను అనమాట. అదంతా ఒకసారి చూసేసేద్దాము పదండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానో, ఎలా స్టార్ట్ చేస్తానో తెలీదు, బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీ అందరికీ చూపించాలని చెప్పేసి మా కాలేజ్ని. క్యాంపస్ టూర్ ఆఫ్ ఎన్ఐటి వరంగల్. పదండి. సో ఇది కాలేజ్ ఎంట్రన్స్ అండి. ఈ కాలేజ్ ఎంట్రన్స్లో నుంచి మనం ఇలా నేరుగా లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడ NITW లోగో కనిపిస్తుంది. మనకి ఇక్కడ చాలా డైరెక్షన్స్ ఉన్నాయి. నేను మాత్రం స్ట్రైట్ డైరెక్షన్ తీసుకుంటున్నాను. మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అండి. ఇక్కడ మన ఫీజ్ అండ్ చాలా చాలా థింగ్స్ ఇక్కడే సాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ అంటే ఇక్కడే దొరుకుతుంది బేసిక్గా. అండ్ ఇప్పుడు నేను మీకు లైబ్రరీ చూపిస్తాను. ఇది మా కాలేజ్ లైబ్రరీ. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్కి కావాల్సిన బుక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, A to Z. సో హ్యూజ్ లైబ్రరీ అని చెప్పుకోవచ్చు. ఇది మా లైబ్రరీ అండి. మేము యాక్చువల్లీ ఏదైనా రిఫరెన్సెస్ ఉంటే ఇక్కడికి వచ్చి చదువుకుంటాము. సో మాకు బుక్స్ కావాలన్నా అండ్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ బుక్స్ విల్ గెట్ హియర్. సో ఇది మా కాలేజ్ లైబ్రరీ. ఇప్పుడు నేను మా లాన్ చూపించాలా మీకు. మా లాన్ ఎంత కలకలలు ఆడిపోతుందో. కరోనా టైం కదా, అసలు లాన్లో ఒక్కరు కూడా లేరు. చూపిస్తాను చూడండి. సో ఇదైతే మా లాన్ అండి. ఎంత పీస్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుందో. ఈవినింగ్ టైం అయితే ఒక రేంజ్లో రచ్చ చేస్తాం మేము ఇక్కడ. మామూలుగా ఉండదు. పెద్ద పెద్ద డిస్కషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి మావి. మోస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. మొత్తం మా కాలేజ్ మొత్తంలోనే ఇది మోస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్. సో ఇది మా లాన్. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇక్కడ వీ హ్యావ్ సో మెనీ మెమరీస్. ప్రతి ఈవినింగ్ అవ్వగానే ఇక్కడ అందరం వచ్చేస్తామన్నమాట. ఇక్కడ కూర్చొని వీ ఆల్ టాక్. ఫ్రెండ్స్ అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క డిఫరెంట్ బ్రాంచెస్లో ఉంటాం కదా. సో మనకి కాలేజ్ అయిపోగానే ఇమీడియట్గా ఇక్కడికే వచ్చేసి వీ ఆల్ హ్యావ్ సమ్ డిస్కషన్స్. అండ్ ఇంకా మేము అలా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మేము బయటికి వెళ్ళాలా, ఏం చేయాలి, ఇవాళ అలా ప్లాన్ చేసుకుంటాము. యాక్చువల్లీ చాలా చాలా మంది ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే అసలు ఎవరు లేరు అనమాట. ఈ టైంకి కూడా నార్మల్గా మేము అందరం క్లాసెస్లో ఉంటాం కదా. ఈ టైం ఎప్పుడు ఇలానే ఉంటుంది. నైట్ టైం మాత్రమే ఫుల్ సందడిగా ఉంటుంది. మార్నింగ్ ఎంత సైలెంట్గా ఉంటుందో నైట్ మొత్తం రివర్స్ అనమాట. సో అంత అందంగా ఉంటుంది మా లాన్. సో నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నానో చూద్దామా. సో నెక్స్ట్ మనము అకాడమిక్ బ్లాక్ దగ్గరికి వెళ్దామండి. ఇది ఫస్ట్ ఇయర్స్ బ్లాక్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఇక్కడే జరుగుతాయి. మా కాలేజ్లో జరిగే ప్రతి ఈవెంట్ ఆల్మోస్ట్ అకాడమిక్ బిల్డింగ్లోనే జరుగుతూ ఉంటాయి. సో అదే అన్నమాట దీని స్పెషాలిటీ. సో ఇది మా అకాడమిక్ బ్లాక్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ ఇక్కడే చెప్తారండి. 2 years బ్యాక్ ఇక్కడ మేము చదువుకున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే క్లోజ్ చేసిందనమాట. అండ్ ఇక్కడ కూడా చెప్పుకోలేనన్ని మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్రెండ్షిప్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మా అందరిది.
అంటే ఇక్కడికి బేసిక్గా వచ్చే వాళ్ళందరికీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో చాలా చాలా ఫన్నీగా ఎంజాయ్గా అండ్ ఏమైనా ఈవెంట్స్ జరిగినా అందరము గ్యాదర్ అయిపోయి ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. నేను మీ అందరికీ ఒక చెట్టు లేదా అరుగు లాంటివి చూపిస్తాను, దాంతో కూడా ఒక రిలేషన్షిప్ ఉంది, అది కూడా చెప్తాను. సో మా ఎగ్జామ్స్ అవ్వగానే లేదా ఏదైనా ఈవెంట్ అవ్వగానే లేదంటే ఈవెంట్కి వెళ్ళే ముందు ఏదైనా కానీ ఈ అరుగులు మొత్తం నిండిపోతాయి అన్నమాట. ఎగ్జామ్ అయిపోయాక పర్టికులర్గా ఫుల్ అయిపోతుంది అనమాట ఆ అరుగులు, అందుకే స్పెషల్గా చూపించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫుడ్ స్ట్రీట్లోకి తీసుకెళ్తున్నాను. ఫుడ్ స్ట్రీట్, ఎస్, ఫుడ్ స్ట్రీట్ అనగానే అందరికీ ఏం గుర్తుకొస్తుంది? ఆబ్వియస్గా ఫుడ్డే అనుకోండి. కాకపోతే మా దగ్గర స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇక్కడ మ్యాగీ, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ మాకు దూరం నుంచి మమ్మల్ని రారా అన్నట్టు పిలుస్తున్నట్టు ఉంటుందన్నమాట. అమూల్ పార్లర్ ఎంత బాగుంటాయో ఇక్కడ శాండ్విచెస్, చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క స్టాల్తో ఒక్కొక్క మెమరీ ఉంది, అది చెప్పలేనంత. అండ్ నా కాలేజ్ వాళ్ళు చూసినట్టయితే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదైతే మా ఫుడ్ స్ట్రీట్ అనగానే మాకు గుర్తుకొచ్చేది అమూల్ దగ్గరే ఉన్నాను, కనిపించట్లేదు కదా? ఓకే, ఓకే. ఇక్కడ కూడా మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. కాలేజ్ అయిపోయినా లేదంటే ఒక ఎగ్జామ్ అయిపోయినా ఆర్ ఎల్స్ ఇంకా అంటే ఆకలి వేసినా అది ఏ టైం అయినా కానీ చిన్న బ్రేక్ ఇచ్చినా కూడా ఫస్ట్ మేము వచ్చేది ఫుడ్ స్ట్రీట్ ఇలా ఖాళీగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఒక్క షాప్ కూడా లిటరలీ ఓపెన్లో లేదు. ఐఎమ్ మిస్సింగ్ సీరియస్గా. ఇవన్నిటితో చాలా చాలా ఎక్కువ రిలేషన్షిప్ ఉందన్నమాట. ఏ టైం అయినా కానివ్వండి, లైక్ ఆకలి వేసిందా లేదా బోర్ కొట్టిందా ఫస్ట్ గుర్తొచ్చేది ఫుడ్ స్ట్రీట్. ప్రతి ఒక్కరం ఇక్కడికి వచ్చేసి కాఫీ షాప్లలో మ్యాగీలు, బ్రూలు, సూప్లు అన్నీ ఇక్కడే. మాకు ఒక బ్రేక్ రానియండి, క్లాస్ అయిపోతుంది కదా, చిన్నగా 5 to 10 minutes బ్రేక్ కానీ అలా ఏమి ఇచ్చినా కూడా ఫస్ట్ అంటే ఇక్కడ మేము అకాడమిక్ సెక్షన్లో ఉన్నప్పుడు, అకాడమిక్ బ్లాక్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఉరుక్కుంటూ వచ్చేది ఫుడ్ స్ట్రీట్కే. ఎంత హ్యాపీగా ఉంది అది చెప్తూ ఉంటే. సరే, ఇప్పుడు నేను మీకు మా కాలేజ్లో ఇంటర్వ్యూస్ ఎక్కడ తీసుకుంటారో చూపిస్తాను. ఫుడ్ స్ట్రీట్లోనే ఆనుకొని ఐజీ ఉంటుంది, సో అది నేను మీకు చూపిస్తాను. ఒకసారి పదండి. ఐజీ మా చుక్కలు మాకు చూపించి మేము ఫస్ట్ నుంచి 4th year వరకు తెచ్చుకున్న లెక్కలన్నిటినీ తేల్చి 1 yearలో చెప్పేస్తుంది. అంటే 4th yearలో మాకు చెమటలు పట్టేలా చేస్తుంది అనమాట. ప్లేస్మెంట్స్ టైంలో మా ప్లేస్మెంట్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. సో మనము ఇలా వెళ్తే అవన్నీ NITW హాస్టల్స్ ఉన్నాయి కదా, అవన్నీ బాయ్స్ హాస్టల్స్ అనమాట. వాటికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. లోపలికి తీసుకెళ్ళను, కొంచెం అలా అలా చూపిస్తాను. ఈ ఎంట్రీలో నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఈ బ్లాక్స్ అన్నీ ఉంటాయి. ఫుల్ చెట్లతో కవర్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం మెటలర్జికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నామండి. ఇది మెటలర్జీ డిపార్ట్మెంట్. అండ్ కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తే కెమికల్ డిపార్ట్మెంట్ అవన్నీ ఉంటాయి. సో ఈ మెటలర్జికల్ డిపార్ట్మెంట్లో జనరల్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎప్పుడైనా ఇక్కడే జరుగుతుంది మా కాలేజ్లో. సో ఇది కెమికల్ డిపార్ట్మెంట్. మెటలర్జీ అండ్ కెమికల్ డిపార్ట్మెంట్స్ పక్కనే ఉంటాయండి. ఇవి కొంచెం కొత్తగా కన్స్ట్రక్టెడ్ అనమాట. అండ్ చాలా చాలా బాగుంటాయి కూడా. సో ఇక్కడ మొత్తం అన్ని ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి ఈ వేలో. డిపార్ట్మెంట్స్ అన్నీ ఇప్పుడు తిప్పి చూపించడం అంటే చాలా కష్టము, అందుకే జస్ట్ బ్రీఫ్గా చూపిస్తున్నాను. కొన్ని డిపార్ట్మెంట్స్ మిస్ కూడా అవ్వచ్చేమో, నాకు పాసిబుల్ అయినవన్నీ మీకు చూపిస్తాను. మనం కంప్యూటర్ సెంటర్కి వెళ్దాము. ఎక్కడైతే మేము PSCP, AutoCAD ఇలాంటి చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసాము, ఇక్కడికి తీసుకెళ్తాను. పదండి. ఏదైనా బిల్డింగ్ బయట నుంచి చూపిస్తాను, లోపలికి నో ఎంట్రీ. మీకే కాదు, ఈసారి నాకు కూడా కాలేజ్ లేదు కాబట్టి. సో నా వెనకాలంతా ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, లైక్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో అవన్నీ కాదు, నేను కొన్ని మెయిన్గా చూపిస్తాను అంతే మీకు. ఓకేనా? పదండి.
సో ఇదైతే మా కంప్యూటర్ సెంటర్. కంప్యూటర్ సెంటర్లో పిఎస్సిపి, ఆటోకాడ్ ఇలా చాలా చాలా నేర్చుకున్నాం అనమాట మేము. నిజంగా మీకు ఒకటి చెప్తాను, మీరు ఎవరితో చెప్పకండి, నాకు మాత్రం పిఎస్సిపి చాలా చాలా రాదు. నాకు అసలు పిఎస్సిపి రాదు, నేను చాలా కష్టపడ్డాను అది చేయడానికి. సో ఆ మూమెంట్ ఆఫ్ టైంలో నాకు కంప్యూటర్ సెంటర్ని చూసిన ప్రతిసారి భయం వేసేది అనమాట. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తే చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అవి. సో ఫుడ్ స్ట్రీట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా కవర్ చేశాను, మెటలర్జికల్ అండ్ కెమికల్ డిపార్ట్మెంట్స్ని. ఇప్పుడు ఫుడ్ స్ట్రీట్కి రైట్ సైడ్లో ఉన్నవి కవర్ చేద్దాము. చూద్దాం ఫుడ్ స్ట్రీట్కి రైట్ సైడ్లో ఏమేమి వస్తాయో. ఫుడ్ స్ట్రీట్ స్టార్టింగ్లో కాదండి, ఎండింగ్లో, అంటే ఇక్కడ నుంచి. ఇవన్నీ బాయ్స్ మెస్, ఐఎఫ్సి ఏబిసి ఇవన్నీ ఉంటాయి అన్నమాట లోపల. ఇప్పుడు జనరల్గా హాస్టల్స్ అందరివి క్లోజ్ అయిపోయాయి కదా, మెస్కి మేము రావాలి అంటే ఇక్కడికే రావాలన్నమాట. సో ఇది మాత్రమే ఓపెన్ ఉంటుంది. గర్ల్స్ బాయ్స్ అందరూ ఈ మెస్కి వచ్చి మెస్ చేయాలి. లోపల మొత్తం ఇలా ఉంటుంది. ఇది ఐఎఫ్సిఏ. వీళ్ళకి చాలా బాగుంటుంది అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా చాలా బాగుంటుంది. బాయ్స్ హాస్టల్స్ కానీ బాయ్స్ మెస్ కానీ. సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం ఇంకా కవర్ చేయాల్సింది చాలా ఉంది కదా. మనమంతా బ్రీఫ్గా అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం ఎక్కడ ఏముంది ఏంటి అని చెప్పి. సో అది బాయ్స్ హాస్టల్. నేను మీకు బేసిక్గా నాకు ఏమైతే తెలుసు అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా మేము విజిట్ చేసే ప్లేసెస్ కానీ బాగా విన్న ప్లేసెస్ కానీ చూపిస్తాను. చాలా చాలా ఉన్నాయి బ్లాక్స్ మాకు ఇక్కడ, బిల్డింగ్స్ అన్నీ కవర్ చేయడం చాలా కష్టము, అంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా, సో చాలా కష్టం అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు మా వర్క్షాప్ థింగ్స్ కానీ, అంటే వర్క్షాప్స్ కానీ ల్యాబ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ ఇయర్ వాళ్ళవి, అవి చూపిస్తానండి. కుదిరితే డిపార్ట్మెంట్స్ కూడా, మిగతా సివిల్ మెకానికల్ ఇవి కూడా చూపిస్తాను. అలా స్ట్రైట్గా వెళ్తే మేము గ్రౌండ్కి వెళ్ళొచ్చు, గ్రౌండ్కి బ్యాక్ సైడ్ అవుతుంది అది. సో ఫస్ట్ ఈ వేలో వెళ్దాం. సో మనం ఈ రోడ్లో నుంచి వస్తే మనం ఒకవేళ ఇటు వెళ్ళామనుకోండి మళ్ళీ ఫుడ్ స్ట్రీట్ సైడ్ వెళ్దాం. ఇలా ఫుడ్ స్ట్రీట్ సైడ్లో ఒకసారి వెళ్దాము, ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి కవర్ చేయడానికి, పదండి. ఏంటి స్టేడియం చూపిస్తానని చెప్పి ఏటో తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? ఇవి చూసేసి స్టేడియం దగ్గరికి వెళ్దాము, ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయడానికి. మనం ఆగండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. సో మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫిజిక్స్ ల్యాబ్కి ఇక్కడ నుంచే వెళ్ళేవాళ్ళం. సో మీకు పర్ఫెక్ట్ క్లారిటీ కోసం నీట్గా ప్రతి ఒక్కటి చూపిస్తూ వెళ్తున్నానండి. కొంచెం లాగ్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. ఇంకా ముందు ముందు చాలా చాలా బాగుంటుంది, చూస్తూ వెళ్ళండి. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ట్రిప్లీ వాళ్ళది. అండ్ ఏమంటారు, మేము మా ల్యాబ్స్ అన్నీ ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్ కానివ్వండి, సెకండ్ ఇయర్ ల్యాబ్స్ కానివ్వండి, మోస్ట్లీ ఈ ఎంట్రన్స్లో నుంచి షార్ట్ కట్స్ ఎత్తుక్కోవాలి కదా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మేము మా ల్యాబ్స్కి షార్ట్ కట్స్ ఇలా ఎత్తుక్కొని వెళ్ళిపోతాం అన్నమాట, అదొక అలవాటు అయిపోయింది. సో ఇది వచ్చేసి కూప్స్లో మాకు కావాల్సిన సోప్స్, షాంపూస్ పక్కన పెట్టేస్తే పేపర్స్, పెన్స్, A to Z, అంటే లైక్ మా బేసిక్ నీడ్స్ని అయితే ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. అండ్ ఇది ఈసీ డిపార్ట్మెంట్ అండి. అండ్ అక్కడ కనిపిస్తుందా, అది మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్.
మా క్యాంపస్ బ్యూటీ ఏంటో తెలుసా? ఈ చెట్లే. ఎంత అందంగా ఉంటుందో. మీకు మైండ్ కానీ మూడ్ కానీ బాగాలేనప్పుడు ఒక్క రౌండ్ వేయండి, ఫుల్ చిల్ అయిపోతుంది మూడ్. సో ఇవన్నీ వర్క్షాప్ ల్యాబ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. బ్రాంచ్ వైజ్ ల్యాబ్స్ ఉంటాయి. సో ఏ బ్రాంచ్కి ఏ ల్యాబ్ అంటారు కదా, అలా. ఇది ఓల్డ్ మెకానికల్ బ్లాక్ అండి, ఇందాక మీరు చూసింది. సో వర్క్షాప్ దగ్గరికి వచ్చేసాము. వర్క్షాప్ అని ఒత్తుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా? నాకు చాలా ఇష్టమైంది ఫస్ట్ ఇయర్లో అంటే వర్క్షాపే. ఏంటి అన్ని ఫస్ట్ ఇయర్ అంటున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి బ్లాక్ ఫస్ట్ ఇయర్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో అది ఒక హనీమూన్ పీరియడ్ లాగా బాగా తిరుగుతాము, అట్లా మనం ఎక్కువ స్పాట్ చేస్తామన్నమాట ఆ మూమెంట్ ఆఫ్ టైంలో. సో అందుకు నేను పదే ఆ పాయింట్ని తీస్తున్నా. సో వర్క్షాప్ నుంచి కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వస్తుందండి. సో ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వి హ్యావ్ జిమ్, లైక్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఎక్సెట్రా. సో ఇది మా ఈడబ్ల్యూఏ కోర్ట్ అండి. మేము ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే వచ్చేవాళ్ళము, పాయింట్ టు బి నోటెడ్. సో ఈ కోర్ట్కి మేము ఫస్ట్ ఇయర్లోనే వచ్చేవాళ్ళము ఎక్కువగా, ఎందుకంటే మాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈడబ్ల్యూఏ ఉంటుండే, వీక్లీ థ్రైస్ అట్లా. మేము పక్కా అటెండ్ అవ్వాలి. క్లాసెస్ ఎలా పక్కా అటెండెన్స్ ఉంటుందో ఈడబ్ల్యూఏ కూడా పక్కా అటెండెన్స్ అలా ఉంటుంది అనమాట. సో అలా మేము ఫస్ట్ ఇయర్లో ఎక్కువగా చూసిన కోర్ట్ అంటే ఇదే ఈడబ్ల్యూఏ. అండ్ టు బీ ఫ్రాంక్ చాలా ఎంజాయ్ చేసామనుకోండి. కైండ్ ఆఫ్ రిలాక్స్మెంట్ క్లాసెస్ అయిపోగానే. సో ఇప్పుడు మనము స్టేడియం దగ్గరికి వెళ్తున్నామండి. సో ఫిజికల్ డిపార్ట్మెంట్ వన్స్ దాటిన తర్వాత మనకి స్టేడియం కోర్ట్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. వాలీబాల్ కోర్ట్ ఒకటి, ఈడబ్ల్యూఏ కోర్ట్ ఒకటి, అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మా కాలేజ్లో ఉన్న ఒక చిన్న ఎస్బీఐ ఏమంటారు ఏటీఎం నాకు చూసారు కదా అది. సో ఇది ఏంటి అంటే వాలీబాల్ కోర్ట్. సో హియర్ వి గో స్టేడియం. మనం స్టేడియం దగ్గరికి వచ్చేసాము. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టేడియంకి పక్కనే ఎస్బీఐ ఏటీఎం ఉంటుంది. స్టేడియం లోపల మొత్తం ఇలా ఉంటుంది. హ్యావ్ ఎ గ్లాన్స్. సో ఇది మా స్టేడియం. చాలా స్పోర్ట్స్ అన్ని సెలెక్షన్స్, స్పోర్ట్స్కి సంబంధించిన సెలెక్షన్స్ ఇక్కడే అవుతూ ఉంటాయి. సో ఇదైతే మా స్టేడియం. బిగ్ వన్. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? పదండి, నడుచుకుంటూ వెళ్తే ఏది కనిపిస్తే చూపిస్తా. చాలా టైర్డ్గా ఉన్నా ఇప్పటికే. నేనంతా క్యాంప్ అయిందా, కొంచెం కూడా రెస్ట్ లేదు. మళ్ళీ వీడియో కోసం అని చెప్పి పొద్దున్నే లేయాల్సి వచ్చిందనమాట. ఓకే, ఎనీథింగ్ ఫర్ యూ గైస్. పదండి వెళ్దాం. సో ఇలా నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ కూడా ఇంకా కొన్ని కోర్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ కొన్ని క్యాంటీన్స్ ఉన్నాయి, అవి మాత్రం ఇప్పుడు యూస్లో లేవు, అంటే క్లోజ్ చేశారనమాట. సో ఇలా మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఈ వేలో నుంచి మనం డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళొచ్చు. అండ్
ఇక్కడే మనకి డిస్పెన్సరీ కూడా ఉంది, అందుకే నేను మీకు మెల్లిగా చూపిస్తున్నాను. ఇది చూసారా, ఇది కూడా కోర్ట్, ఇవి కూడా కోర్ట్సేనండి. మేమైతే ఇక్కడ కబడ్డీ ప్రాక్టీస్ చేసేవాళ్ళము. సో ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ అని ఉంది కదా, దీన్ని మేము డిస్పెన్సరీ అంటామండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ అండ్ బేసిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా ట్రీట్ చేస్తారనమాట. సో ఇక్కడ కనిపిస్తుందా ఈ బ్లూ కలర్ గేట్, అది కూడా లేడీస్ హాస్టలే అండి. దాస స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. దాస స్టూడెంట్స్ అంటే అదర్ కంట్రీ స్టూడెంట్స్ ఎక్కువగా అక్కడ ఉంటారు. అండ్ దట్ ఆరెంజ్ వన్ వాజ్ ద క్యాంటీన్. ఇదిగోండి, ఇది క్యాంటీన్, కాలేజ్ క్యాంటీన్ అనమాట. సో మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడు నేను మిమ్మల్ని డిపార్ట్మెంట్స్లోకి తీసుకెళ్తాను, పదండి. అండ్ అంతకన్నా ముందు మేము సెకండ్ ఇయర్లో చేసిన ల్యాబ్స్, అంటే ఐఎమ్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో మా సర్వే ల్యాబొరేటరీ ఇది. ఇక్కడ మా రెస్పెక్టివ్ ల్యాబ్స్ అన్నీ ఉంటాయి, లైక్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్ కానీ, సర్వే ల్యాబ్ కానీ, ఇలా మా ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలోకి వచ్చేస్తే. అండ్ మెకానికల్ పీపుల్కి కూడా ఫ్లూయిడ్ మెకానిక్స్ ల్యాబ్ సేమ్ అండి. సో ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్తాను, సివిల్ డిపార్ట్మెంట్లోకి వెళ్దాము. ఆఫ్టర్ లాంగ్ ఇయర్ మా డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నాను. సో నేను ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళలేదు, సివిల్లోకి మాత్రమే మీకోసం అని వెళ్తున్నాను. మీకోసం కాదు, ఇదొక్కటి నా కోసము, బికాజ్ ఐ లిటరలీ వాంటెడ్ టు సీ. ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నానండి. నాకు ఇది స్పెషల్గా చూపించాలని ఉంది, ఎందుకంటే ఐ బిలాంగ్ టు దాట్ డిపార్ట్మెంట్. సో చలో లెట్స్ సీ. లోపలికి వెళ్ళనియని అనుకుంటా, పైకి వెళ్ళనిస్తే నా క్లాస్ రూమ్ కూడా చూపిస్తా. పైకి వెళ్ళనియకపోతే మాత్రం మూసుకొని వచ్చేద్దాం, పదండి. వన్ ఇయర్ తర్వాత మా డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ని చూసిన తర్వాత వచ్చే ఆ జోషే వేరు. రూమ్స్కి లాక్స్ ఉన్నాయి, ట్రై చేద్దాం మా రూమ్ ఏమైనా ఓపెన్ ఉందేమో, పదండి. దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్. అది నా బెంచ్, ఎలా చూపించాలి, అక్కడ ఇదిగో అది. లాక్ చేసింది, అందుకే వెళ్ళలేకపోతున్నాం. సో ఇదైతే మొత్తం మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి. మొత్తం చూపించలేదు, నా క్లాస్ రూమ్ సైడ్ అదా చూపించాను అనమాట. ఇంకా మొత్తం 4 సైడ్స్ కూడా ఇలానే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం కిందికి వచ్చేసాము. ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే 3 వేస్ కాదు, ఓ మై గాడ్ ఎన్ని వేస్ ఉంటాయో, ఎంటర్ అవ్వడానికి చాలా వేస్ ఉంటాయి అనమాట డిపార్ట్మెంట్లోకి. సో
నేను మాత్రం మీకు అంతా ఒకటే డైరెక్షన్లో చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనము స్ట్రైట్గా వెళ్తే మనకి ఆడిటోరియం వస్తుంది. అంతకన్నా ముందు మీకు ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ అవి ఇవి అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నది స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ అండి. స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ అంటే ఎస్సీసీ అంటారు. దీంట్లో మనకి డాన్స్ ప్రాక్టీసెస్ అవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని పక్కనే ఆడిటోరియం ఉంటుంది. మా కాలేజ్లో లైక్ పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు వీ ప్రాక్టీస్ ఆల్ ద థింగ్స్ ఇన్ స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ అండ్ బిసైడ్ ఆడిటోరియం. అండ్ ఇది ఓల్డ్ ఆడిటోరియం అండి మా కాలేజ్లో. కొత్తగా ఆడిటోరియం ఇంకొకటి కూడా వచ్చింది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో బయట లుక్ అయితే ఇలా ఉంటుంది. లోపల నుంచి లుక్ నేను తీయలేకపోయాను బికాజ్ అన్ని సైడ్స్ లాక్ చేసి ఉంది ఆడిటోరియం. సో ఇప్పుడు మనం చూస్తున్నది న్యూ ఆడిటోరియం. దీన్ని కూడా నేను ఒక రౌండ్ వేసి మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు ఒకసారి నేను మీకు ఒక చిన్న ఫారెస్ట్ లాంటిది చూపిస్తాను, చూడండి. ఇది మేము మా చేతులతో నాటిన ఫారెస్ట్. అంటే ఫారెస్ట్ని నాటం కదా, ఒక్కొక్క చెట్టు నాటితేనే ఫారెస్ట్ అవుతుంది. ఫ్యాకల్టీ, స్టాఫ్, స్టూడెంట్స్ కలిసి నాటిన చెట్లు. ఈ చెట్లన్నిటినీ మేము ఫారెస్ట్ అని అంటారు మా కాలేజ్లో. సో చాలా చాలా బ్యూటిఫుల్ కదా. చిన్న చిన్న మెమరీస్ మేక్స్ సో మచ్ డిఫరెన్స్ అంటారు కదా. ఇవన్నీ మనకి చాలా బాగుంటాయి. రేపు మేము ఎప్పుడైనా ఇటు వచ్చి తిరిగినప్పుడు విల్ ఫీల్ లైక్ ఇది నేను నాటాను కదా, చూడు ఎంత పెద్దగా అయిందో. లైక్ విల్ బీ అంటే వాటరింగ్ చేయడము ప్లాంట్స్ని అలా చేస్తూ ఉంటాము. సో మనము ఇటు సైడ్కి వచ్చేసామన్నమాట ఆడిటోరియంకి. సో అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ అండి ఇది. ఆడిటోరియం ఇలా ఉంటుంది. ఇది న్యూ ఆడిటోరియం. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ఏసీ అన్నమాట. సో ఇది వచ్చేసి ఏసీ ఆడిటోరియం. ఇందాక నేను మీకు చూపించింది మాత్రము నాన్ ఏసీ. ఇదంతా ఫ్యాకల్టీ వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్స్ అండి. ఇక్కడ ఫ్యాకల్టీ ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇదిగోండి ఆడి ఇలా ఉంటుందన్నమాట. మాది కంప్లీట్ 4 సైడ్స్ ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఒక చుట్టూ వేసి చూపిస్తున్నాను. అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ అండి కొత్త ఆడి పేరు. అండ్ ఇక్కడ నెస్కేఫే, ఇది కూడా మా ఫేవరెట్ స్పాట్ అనమాట. కాలేజ్ మొత్తంలో ఇప్పుడు ఓపెన్ ఉంది అంటే ఇది ఒక్కటే ప్రజెంట్. సో ఆల్మోస్ట్ నేనైతే కవర్ చేయడానికి ట్రై చేశానండి. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ టైం నేను కాలేజ్లో మళ్ళీ స్టే చేయడానికి వెళ్ళినప్పుడు పర్టికులర్గా మీకు చేసి క్లియర్గా చూపిస్తాను. అమ్మయ్యా, మోస్ట్లీ అన్నీ కవర్ చేశాను బాగానే. ఇంకొన్ని ఏమన్నా ఉండిపోయి ఉంటాయి అని కూడా నాకు అనిపిస్తుంది. సో అవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ కాలేజ్కి వస్తానన్నమాట, అప్పుడు తీస్తాను. సో ఇంక ఇప్పుడు లాస్ట్గా హాస్టల్కి వెళ్తున్నాను నేను, మా హాస్టల్కి, లేడీస్ హాస్టల్కి. అది ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఏమో అంత చూపించను. అబ్బబ్బా, నార్మల్గా ఒకసారి అలా చూద్దాం పదండి. చాలా కేర్ తీసుకుంటున్నారండి, శానిటైజ్ చేస్తున్నారు ప్రతి డే, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆల్మోస్ట్ చాలా నీట్గా ఉంచడానికి ట్రై చేస్తున్నారు అనమాట వీళ్ళు ఇక్కడ. సో ఇప్పుడైతే మనం మా హాస్టల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇలా ఉంటుంది. అక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. అండ్ ఇది కుట్టి క్యాంటీన్. కుట్టి క్యాంటీన్లో ఇంకా ఎక్కువ మెమరీస్ ఉన్నాయి చెప్పడానికి. ఎక్కువ టైం చైర్స్ మీద కూర్చొని టైంపాస్ చేయడమే సరిపోతుంది. ఏమంటారు, క్లాసెస్ నుంచి రాగానే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ వైట్ చైర్స్ ఉన్నాయా, వాటిలలో కూర్చుంటాము. తర్వాత ఒక గంట అలా రిలాక్స్ అయ్యి రూమ్కి వెళ్తాం అనమాట మేము. సో ఇప్పుడు నేను మిమ్మల్ని లేడీస్ హాస్టల్లోకి తీసుకెళ్తున్నాను. బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది.
సో లోపలికి వెళ్దాం పదండి. అమ్మా, నేను మామూలుగా అలా 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 తీసినందుకు నాకు 2 గంటలు పట్టింది క్యాంపస్. ఈ వీడియో మీకు ఎంతసేపు పడుతుందో నాకు తెలియదు మీ వరకు వచ్చే లోపల. సో ఇదైతే మన కాలేజ్ టూర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.